తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జులై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జులై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తి అవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారే గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం మేషరాశి చూద్దాం. మేషరాశి ఫలితాలు ఈ మాసంలో యావరేజ్గా ఉంటాయి. పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాదాసీదాగా వెళ్ళిపోయే మంతని మీరు గమనించుకోవాలి. చాలా చోట్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా చోట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. అవి వివరాలు తెలుసుకునే ముందు మనం చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారని గమనించాలి. సో ఇందులో పేరు బలం పట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లాలి, లూలో, ఆ అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయని గమనించుకోవచ్చు. ముందుగా చెప్పుకున్న విధంగా మనకి 3 గ్రహాలు మారటంతో 4 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుందని మనం గమనించాలి. ఇందులో సూర్యుడి వల్ల మానహాని అంటే అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల ధనచ్ఛేదం అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ఛాలెంజెస్, శత్రువుల నుంచి బాధలు పెట్టే అవకాశం ఉంటుంది. శుక్రుని వల్ల పుత్రలబ్ధిం, పుత్రుల ద్వారా చక్కగా లాభం జరిగే విధంగా ఉంటుందని గమనించాలి. అంటే మనకి 2 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందని గమనించుకోవచ్చు. డీటెయిల్స్ చూస్తే ఇందులో సూర్యుని వల్ల 4వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడతారు, కానీ ప్రొఫెషన్ మ్యాటర్స్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో సక్సెస్ఫుల్గా ఉంటారని గమనించుకోవాలి. సో ఇందులో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, అంతఛేద మనకి అంతక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దతే రవి సంయుతే అని చెప్తారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, అంతక్లేశ మానసికంగా విచారం ఉంటుంది, గృహఛిద్రం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అసౌకర్యానికి గురవుతూ ఉంటారు, సౌఖ్యహాని కంఫర్టబుల్ అనేది తక్కువగా ఉంటుంది, మా భోజనం అంటే టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తూ ఉంటాయి అని మనకి
ఇందులో చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ మాసం అనేది కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే పాజిటివ్ పాయింట్ ఏంటంటే అచీవ్మెంట్స్, మీకు ఇప్పటిదాకా దీర్ఘకాలికంగా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ ఈ టైంలో నెరవేరుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా చక్కగా ఉండే మాసం అని గమనించాలి. అయితే ఇంకొక ముఖ్యమైన గ్రహం మారుతూ ఉంది ఏంటంటే కుజుడా అని చెప్పుకోవచ్చు. కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో 8వ హౌస్ని ప్లస్ 5, 9 దృష్టిని చూడటం వల్ల కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అనేవాళ్ళు ఖచ్చితంగా అంత అనుకూలంగా లేకుండా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏ విధంగా అంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి షాద్ కుజే ధనగే అని చెప్తారు. అంటే కుజుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, అసత్వం, బాడీలో ఎనర్జీ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సతతం క్లేశ, మానసికంగా ఆందోళన కలిగి ఉంటారు. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సదా దుర్జన సంపర్క అంటే ఈ టైంలో బ్యాడ్ కంపెనీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా వేస్ట్ పీపుల్ అంతా మిమ్మల్ని కలిసేసి మీ టయాన్ని వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకునే వాళ్ళంతా జనాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి చాలా చక్కగా ప్లానెడ్గా ఉండవలసిన మంత్ అని మీరు గమనించుకోవాలి. దీనితో పాటుగా ధనం కోల్పోతారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. 3వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏమవుతుంది, మనసుకు కష్టాలు, అలానే శత్రువుల వల్ల భయం కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. శుక్రుడు 5వ స్థానంలో ఉండి చక్కటి మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం, ఇప్పటిదాకా మనం ఏవైతే విషయాలు చెప్పుకున్నామో కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నాయో అవన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి సంస్కృతంలో మహర్షులు ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథంలో శుక్రుడు 5వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే దాసీజన భృత్య లాభ నిత్యం మృష్టాన్న భోజనం ధనధాన్యం అభిష్టార్థ పంచమస్తేద్ భవేద్ భృగు అని చెప్తారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో ఏమవుతుంది, వీళ్ళకి దాసీ అంటే మీ కింద పనిచేస్తున్న సబార్డులు కానివ్వండి, లేదంటే మీ కోవర్కర్స్ కింద ఉన్న పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే రాజకీయ నాయకులు అయితే వీళ్ళ కింద ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే వీళ్ళ నుంచి సరైన సపోర్ట్ వస్తుంది, వాళ్ళ నుంచి మంచి లాభం ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా టయానికి భోజనం తింటూ ఉంటారు. ధనం విషయంలో, ధాన్యం విషయంలో చక్కగా సమృద్ధిగా ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, మిక్స్డ్గా ఉన్న ఈ యొక్క గ్రహస్థితి. ముఖ్యంగా కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళని గమనించుకుంటే మనకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. అయితే 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కలహము, బంధనము అని చెప్తూ ఉంటారు. అంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించటం, ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే డైరెక్షన్ ఉంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, ఎలాంటి అవకాశాలు ఉంటుంది, ఇండియాలో ఉంటే బాగుంటుందా, లేదంటే ఎవరైనా బిజినెస్ చేస్తుంటే ఈ టైంలో బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, ఇలా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా, జయప్రదంగా ఉంటుంది. వీళ్ళు కూడాను కలహము, బంధనము, మరణ తుల్యం అని చెప్తారు. అంటే ఏదో ఒక విషయంలో జరుగుతున్న పని ఆగిపోతుంది, తద్వారా మీకు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడాను మరణము, కలహము, భయము, మరణ తుల్యం అంటారు. అంటే జరుగుతున్న పని ఎక్కడో ఆగిపోతుంది, ప్రోగ్రెస్ అనేది ఉండదు అని గమనించాలి. సో చూశారు కదండి 3 నక్షత్రాల వారికి ఎలా ఉందో. ఇందులోనూ అశ్విని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు రాంగ్ గైడెన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సరిగ్గా రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో స్మూత్గా వెళ్లకుండా కట్టింగులతో వ్యవహారం జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ గమనించిన తర్వాత మీకు కొన్ని చోట్ల చాలా పాజిటివ్గా ఉంది, కొన్ని చోట్ల చాలా ప్రతికూలంగా ఉందని గమనించుకోవాలి. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం, అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or -5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి
మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.